జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఇగో ఇప్పుడే అనుండి ముందు రాను రాను కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిందంటే జై శ్రీరామ్, జై హనుమాన్ ర్యాలీలు, జై శ్రీరామ్ అననీయరు, ర్యాలీలు పెట్టనీయరు. అందుకని ఇప్పుడే గట్టిగా ఉంది జై శ్రీరామ్, జై శ్రీరామ్. అది వచ్చేది లేదు, ఇదే లేదు గవర్నమెంట్ కాంగ్రెస్ వాళ్ళది. పడమడన సూర్యుడు ఉదయించారట, రాహుల్ గాంధీ ఈ జన్మకి ప్రధానమంత్రి కాదట. ఇక ఈ నామినేషన్ కార్యక్రమానికి విచ్చేసిన उत्तराखंड मुख्यमंत्री आदरणीय पुष्कर सिंह धामी जी को हल्दी के गढ़ में आपका स्वागत है। पेदलू डॉक्टर लक्ष्मण गारू, राकेश रेड्डी गारू, धनपाल सूर्यनारायण गुप्ता गारू, वेदिक మీద ఉన్న పెద్దలందరికీ నాయకులందరికీ ఈ కార్యక్రమానికి విచ్చేసిన నా తోటి కార్యకర్త సోదరులందరూ కూడా చేతులు జోడించి నమస్కారాలు తెలియజేస్తూ 2019లో రైతుల ఆశీర్వాదంతో, యువకులు యువకుల ఆశీర్వాదంతో, ఎన్ఆర్ఐల సహకారంతో, మహిళల ఆశీర్వాదంతో నన్ను మీరందరూ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ గా ఎన్నుకోవడం జరిగింది. ఇచ్చిన వాగ్దానాలన్నీ పసుపు బోర్డు అయితేనేమి, మనకి ఎప్పటి నుంచో దశాబ్దాల నుంచి వేచి చూస్తున్న పసుపు బోర్డు మరియు మాధవ్ నగర్ రైల్వే ఓవర్ బ్రిడ్జ్, అటువంటి ఆ రైల్వే ఓవర్ బ్రిడ్జ్ లాంటి ఇంకా 6 రైల్వే ఓవర్ బ్రిడ్జ్లు, 2 కేంద్రీయ విద్యాలయాలు, ఇవన్నీ కూడా ప్రత్యేకంగా పసుపు బోర్డుని మన ప్రధానమంత్రి గారిని, హోంమంత్రి అమిత్ షా గారిని ఒప్పించి ఇచ్చిన హామీలన్నీ సహకారం మీ అందరి ఆశీర్వాదంతో చేసుకోవడం జరిగింది. ఇక మనకు మన ప్రాంతంలో నేషనల్ హైవేలు, స్టేట్ హైవేస్, గ్రామీణ సడక్ యోజనలు, ఇవన్నీ వేల కోట్లతోటి మనం అందరం వేగవంతంగా చేసుకున్నాం, పూర్తి చేసుకున్నాం. ఇంకా పనులు కూడా కొనసాగుతా ఉన్నాయి. అదే రకంగా రానున్న కాలంలో కూడా మనకు చేసుకోవాల్సిన చాలా కార్యక్రమాలు ఉన్నాయి, పనులు ఉన్నాయి. కానీ ఇప్పటి వరకు 5 సంవత్సరాలలో ఏ ఒక్క చిన్న అవినీతి మరక లేకుండా మనము వేల కోట్ల రూపాయల అభివృద్ధిని మనం ఇందూరు పార్లమెంట్ లో చేసుకోవడం జరిగింది. రానున్న కాలంలో జగిత్యాల మంచిర్యాల లైన్ గాని, రైల్వే లైన్ గాని, ముత్కేడు డోను ఏదైతే మహారాష్ట్ర ముత్కేడు నుంచి కర్నూలు డోన్ దాకా రైల్వే లైన్ నిజామాబాద్ మీదుగా పోతుందో, డబ్లింగ్ పనులు, బోధన్ బీదర్ రైల్వే లైన్, ఆర్మూర్ ఆదిలాబాద్ రైల్వే లైన్, ఇవన్నీ చేసుకుంటూ మన గూడ్స్ షెడ్ కూడా నిజామాబాద్ రైల్వే స్టేషన్ నుంచి మనం మార్చుకోవడం జరిగింది. కొత్త కొత్త రైళ్లు, అదనంగా రైళ్లు ఇప్పుడు నిజామాబాద్ వచ్చే అవకాశాలు పెరిగినాయి. రానున్న కాలంలో రెగ్యులర్ గా మనము బాంబేకి, ఢిల్లీకి, రాజస్థాన్ కి, అయోధ్యకి, కాశీకి మనం ఇందూరు గడ్డ మీద నుంచి రైళ్లు నడిపించుకోవాల్సిన అవసరం ఉంది. ఈ ప్రాంతంలో మీ అందరి ఆశీర్వాదంతో, నా కార్యకర్త సోదరుల సహకారంతో భారతీయ జనతా పార్టీని కూడా మనం చాలా బలంగా ఈ ప్రాంతంలో మనం చేసుకోవడం జరిగింది. జక్కరాన్పల్లిలో ఎయిర్పోర్ట్ కూడా వేగవంతంగా పూర్తి చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ల్యాండ్ అక్విజిషన్ పనులు రాష్ట్ర ప్రభుత్వం వేగవంతంగా పని చేస్తలేదు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం పైన కూడా పోరాడి మనం ఈ ఎయిర్పోర్ట్ కూడా తొందరగా పూర్తి చేసుకోవాల్సిన అవసరం ఉంది. మన ఎన్ఆర్ఐ సోదరులు లక్షల మంది మనకి ఇవాళ ఈ ఎండకే మనం తట్టుకోలేకపోతున్నాము, ఎయిర్ కూలర్లు పెడితే కూడా తట్టుకోలేకపోతున్నాము. ఎండలల్లా గల్ఫ్లల్లా పాపం వాళ్ళ పొట్ట కూటి కోసం లక్షల మంది నా సోదరులు ఆ ప్రాంతంలో ఉన్నారు, ఎడార్ల పనిచేస్తున్నారు. ఏ కాంగ్రెస్ పార్టీ గాని, ఏ బీఆర్ఎస్ పార్టీ గాని దశాబ్దాల నుంచి వాళ్ళని పట్టించుకోలేదు. ఇవాళ భారతీయ జనతా పార్టీ విదేశాలలో కూడా మనకు వివిధ పేర్లలో గల్ఫ్ ప్రాంతంలో ఇండియన్ పీపుల్స్ ఫోరం గా కేవలం రాజకీయాలకి దూరంగా సేవా కార్యక్రమాలు చేస్తున్నారు.
భారతీయ జనతా పార్టీ అంటే అంత్యోదయ పాటించే పార్టీ. ప్రతి ఇంటికి ప్రతి పేదవాడికి మన సహాయం సహకారం చేరాల, ప్రభుత్వ స్కీమ్లన్నీ చేరాల. ఇవాళ దుబాయ్ లో మొన్న జరిగిన ఫ్లడ్స్ ఏదైతే వచ్చినాయో అందులో భోజన వ్యవస్థ కూడా మన భారతీయ జనతా పార్టీ అనుబంధ సంస్థ ఇండియా పీపుల్స్ ఫోరం ఇంటికి మనకి అక్కడ భోజనం సౌకర్యం చేసింది. ఎక్కడ కూడా సహకారానికి సర్వీస్ కి వెనకంజ వేయదు భారతీయ జనతా పార్టీ. అటువంటి కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు పోతా ఉంటే ఇవాళ దొంగ ప్రేమ గుర్తుకొచ్చింది మన రేవంత్ కి, ఎన్ఆర్ఐల మీద. ఇక పసుపు రైతులకు ఏదో జోక్ చెప్పాలి. 70 సంవత్సరాల నుంచి మనకు పసుపు పొడి ఎందుకు రాలేదు మన రేవంత్ చెప్పి. జీవన్ రెడ్డి గారట వ్యవసాయ మంత్రి అవుతారట. ఆయన వ్యవసాయ మంత్రి సంతకం పెడతారట. ఆయన మళ్ళీ పసుపు పొడి తెస్తారట. 70 సంవత్సరాల నుంచి రాంగ్ అడ్రస్ లో పోతున్నారు ఆయన. పసుపు బోర్డు వాణిజ్య శాఖలు ఉండదు, వ్యవసాయ శాఖలు ఉండదు. వ్యవసాయ శాఖలు కాంగ్రెస్ పార్టీ 70 సంవత్సరాలు చెప్తున్నారు. నన్ను ఒకసారి ఎంపీ చేసి నేను వాణిజ్య శాఖ కోసం తీసుకొచ్చి పెట్టి అది వచ్చే వరకు స్పైసెస్ బోర్డు కూడా పెట్టింది. 2 బోర్డులు తెచ్చినాయి. కార్యాలయం రైతన్నలు అందరూ కాంగ్రెస్ పార్టీ ఎక్కడుంది కార్యాలయం, ఎక్కడుంది రైతన్నలు అందరూ ఎప్పుడు కార్యాలయం ఇందూరుగడ్డ మీద కావాలా, ఇందూరుగడ్డ మీద కావాలా? నేను మాటిస్తున్నా మీకు ఇందూరుగడ్డ మీదనే పసుపు బోర్డు కార్యాలయం వస్తుంది, పసుపు బోర్డు కార్యాలయం వస్తుంది. మీరు కేవలం నరేంద్ర మోడీ గారికి ఈ ఎలక్షన్ ఉన్నదంటే ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యానికి జరుగుతున్న ఎలక్షన్ ఉన్నదంటే నరేంద్ర మోడీ ఎలక్షన్. నరేంద్ర మోడీ పేరు మీద ఎలక్షన్ జరుగుతున్నది. ఆ నరేంద్ర మోడీ వచ్చి మనకి పసుపు బోర్డు ఇక్కడ మన ఇందూరు గడ్డ మీద ఇచ్చిపోయిండు. మీరందరూ ఓటు రూపకంగా మన అభిమానాన్ని చాటండి. ఇందూరు గడ్డ మీద పసుపు బోర్డు యొక్క అతిపెద్ద కార్యాలయం తీసుకొచ్చే బాధ్యత నాది. ఇక కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పెద్ద మనిషి జీవన్ రెడ్డి గారు ఉన్నారు. ఆయన నేను 5 సంవత్సరాల నుంచి ఎంపీ ఉన్నా, ఆయన 5 సంవత్సరాల నుంచి దాదాపు ఎమ్మెల్సీ ఉన్నారు. ఆయన గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్సీ. ఎన్నడు నిజామాబాద్ రాలే, ఎన్నడు ఆదిలాబాద్ రాలే, ఎన్నడు మెదక్ 4 ఉమ్మడి జిల్లాలకు ఎమ్మెల్సీ సార్ మాకు. ఆయన గ్రాడ్యుయేట్స్ ఎన్నుకుంటే ఎమ్మెల్సీ అయితే ఆయన 2018లో దాదాపు పెద్ద 60,000 మెజార్టీతో ఓడిపోతే బీఆర్ఎస్ వాళ్ళు క్యాండిడేట్ కూడా పెట్టలేదు. ఏం సత్యన్న క్యాండిడేట్ పెట్టలేదు అప్పుడు. ఎందుకు పెట్టలేదు మరి? అప్పుడు పెట్టకుంటే ఎమ్మెల్సీ 4 జిల్లాల గ్రాడ్యుయేట్స్ డిగ్రీ చదువుకున్న వాళ్ళు ఎన్నుకుంటే వాళ్ళ కోసం గత 10 సంవత్సరాలలో జరుగుతున్న అన్యాయం, ఒక నోటిఫికేషన్ లేదు, ఒక ఉద్యోగం లేదు. తెలంగాణ పిఎస్సి పేపర్లు గ్రూప్ 1 గ్రూప్ 2 పేపర్లు లీక్ అవుతుంటే ఎన్నడన్నా ఆయన కొట్లాడిండా, ఎన్నడన్నా ప్రశ్నించిండా? ఎంప్లాయ్మెంట్ కోసం ఎన్నడన్నా ప్రభుత్వాలను ప్రశ్నించిండా? అక్రమాలు జరుగుతుంటే ఎడ్యుకేషన్ సిస్టమ్ లో ప్రశ్నించిండా? ప్రశ్నించలేదు, మనకు కనబడం కూడా లేదు. ఇలా ఆయన కూడా చక్కెర ఫ్యాక్టరీ తెరిపిస్తా అంటున్నాడు. ఆయన ఎప్పుడో మంత్రి ఉన్నప్పుడు ఆయన మెంబర్ ఉండి చెరుకు ఫ్యాక్టరీ తెరిపించలేదు. అప్పుడు కమిటీలో ఉన్నాడు, మళ్ళీ ఇప్పుడు కమిటీలో ఉన్నాడు. కమిటీ ఏమో 2025 డిసెంబర్ లో తెరిపిస్తామంటే మొన్న రేవంత్ రెడ్డి గారు ఇక్కడికి వచ్చి సెప్టెంబర్ 17 తెరిపిస్తామని ఆయన అంటాడు. మరి మీరేసిన కమిటీ ఏమో వచ్చే సంవత్సరం డిసెంబర్ అంటారు. ముఖ్యమంత్రి ఏమో ఇక్కడ వచ్చి ఓట్ల కోసం అబద్ధాలు ఆడుతున్నాడు. ఆ అబద్ధాలు కూడా రాకేష్ రెడ్డి గారు చెప్పినట్టు మన దేవుళ్ళ మీద ఒట్టేస్తున్నాడు, మన దేవుళ్ళ మీద ఒట్టేస్తున్నాడు. టోపీ పెట్టు, అల్లా మీద ఒట్టే దమ్ముండే. మన అంటే హిందువులని ఎంత చులకనైందో నేను ఇంకా చెప్తాను మీకు. ఎన్ఆర్ఐలను పట్టించుకోలే, చెరుకు రైతులను పట్టించుకోలే, పసుపు రైతులను పట్టించుకోలే. ఎవడన్నా 3-4 పనులు చేసి నేను 10 పనులు చేస్తా అంటే, లేదా 10 పనులు చేసిన 5 పనులు చేస్తా అంటే నమ్ముతారు. కానీ 45 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఒక్క యాది పెట్టుకునే పని కూడా చేయలేదు కాంగ్రెస్ అభ్యర్థిగా. ఇవాళ బీఆర్ఎస్ అభ్యర్థులు బీఆర్ఎస్ పార్టీ గురించి మాట్లాడే సమయం లేదు, మనకు ముందే మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు. ఇక 3 ఎంపీ అభ్యర్థులు మీ ముందరున్నారన్నా, ఎవరు ఎట్లా పనిచేసిండ్రు,
ఎవరు వాగ్దానాలు నెరవేర్చుకున్నారు, ఇవన్నీ కూడా మీ ముందర ఉన్నాయి. ఏ ఒక్క భూ కబ్జాలు చేయలేదు మేము, ఎవరిని బెదిరియలేదు మేము, ఏ అవినీతి చేయలేదు మేము. ఇవన్నీ కూడా 5 సంవత్సరాల పనితీరు మీరు చూస్తున్నారు. కాబట్టి మీరందరూ కూడా భారతీయ జనతా పార్టీ ఓటేయాల్సింది కోరుతుంటూ, నరేంద్ర మోడీ గారు మన దేశాన్ని 5వ అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడం, చంద్రయాన్, మంగళయాన్ మొత్తం అన్ని ప్రపంచంలో ఉన్న దేశాలన్నీ అధినేతలందరూ వచ్చి ఇవాళ మోడీ బాస్ అంటారు. అటువంటి మనకి ప్రపంచంలోనే కరోనా వచ్చి, మహమ్మారి వచ్చి ప్రపంచం కింద మీద అవుతున్న సమయంలో ప్రతి ఒక్క భారతీయుడికి వ్యాక్సిన్ ఇచ్చి కాపాడుతున్న నాయకుడు నరేంద్ర మోడీ. అదే రకంగా మన దేశంలోనే కాదు, పేద దేశాలను ఆదుకున్నాడు. ఆదర్శవంతమైన నాయకుడిగా నిలిచి ప్రజాదరణ కలిగిన నాయకుడిగా కీర్తింపబడుతా ఉన్నాడు ఇలా ప్రపంచంలో. అటువంటి నాయకుడు ఎన్నిక జరుగుతా ఉంది. ఇవాళ ఇవన్నీ పక్కన పెట్టి హిందూ ముస్లిం బాగా మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ వాడు మొత్తం అందరి ఆస్తులు అమ్మేసి ముస్లింలకు ఇస్తారట. ఇప్పుడు నేను చెప్తా సెక్యులర్ ఎవరో తెలుస్తుంది, నేను హిందీలో చెప్తా, షార్ట్లిస్ట్ అంతే सर। ये कांग्रेस का मैनिफेस्टो देखकर आज हर एक हिंदुस्तानी इनसिक्योर फील हो रहा है, जैसे इमरजेंसी में फील हो रहा था इनसिक्योर, आज ऐसी फील हो रहा है, हर हिंदू फील हो रहा है। मोदी जी का नेतृत्व में सर मैं टीवी पे देखा, अबू धाबी में मंदिर बना, दुबई में मंदिर बना, सऊदी में मैं एक एक इस्लामिक कंट्री मैं बड़ा मंदिर बनाऊंगा, मैं बड़ा मंदिर बनाऊंगा, कंपटीशन में मंदिर बना रहे। उसके अलावा रमजान का महीना अभी बीत गया, मैं देखा मुसलमान शेख दुबई या अबू धाबी में रोजा खोलने के लिए मंदिर जाके प्रसाद खाकर रोजा खोले। अरे इसको बोलते सेक्युलरिज्म। एक राहुल गांधी आया, बोलता है पूरा सबका प्लॉट ले लेगा, घर ले लेगा, खेती ले लेगा, महिलाओं का मंगलसूत्र भी ले लेगा और मुसलमानों को दे देगा। ये काय का सेक्युलरिज्म है भाई? ఇక ఎమర్జెన్సీ సమయంలో ఏ రకంగా మనం అందరం అభద్రతగా ఫీల్ అయినామో అటువంటి అభద్రతా భావం ఇలా హిందువులలా కల్పించడానికి కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తున్నది। వక్ఫ్ బోర్డు లాంటి దుర్మార్గమైన చట్టాలని, అటువంటి చట్టాలని ఇలా ఇంకింత పెంచి హిందువుల ఆస్తుల మీద రాహుల్ గాంధీ అంటాడు దేశంలో ఎక్స్రే చేస్తా అంటాడు। ఎక్స్రే చేస్తే తిరిగిపోతాయి కదా, అప్పుడు ఎక్స్రే చేస్తారు కదా, అట్లా ఎక్స్రే అంట మన ఇళ్లకి దొరి మన మీద మనకున్న ఆస్తులు, ప్లాట్లు, పొలాలు, మహిళల మీద ఉన్న బంగారం కూడా లెక్కలు కడతారట। లెక్కలు కట్టి అవన్నీ కూడా ముస్లింలకు పంచుతారట। ఇదంతా మనం ఒప్పుకుందామా అన్న? ఇవన్నీ ఒప్పుకుందామా? ఇక ఎవరన్నా ఆస్తులు సంపాదించి చనిపోతే సాధారణంగా వాళ్ళ పిల్లలకు పోతుంది, అది కూడా ఏడట అందులోకెళ్ళి 51% మన ఎవరన్నా చచ్చిపోతే వాళ్ళ ఆస్తులు గుంజుకొని ముస్లింలకు ఇస్తారట। ఇదంతా నేను చెప్పేది కాదన్నా, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఉన్న 2 పాయింట్లు చదువుతా చూడండి। ముస్లింలను ఆర్థికంగా బలోపేతం చేయడం వల్ల మాత్రమే ఇండియా యొక్క పూర్తి సమర్థతను వెలికి తీయడం సంభవం। ఎలాంటి వివక్ష లేకుండా ముస్లిం మైనారిటీలకు బ్యాంకులు సంస్థాగత రుణాలు ఇవ్వాల్సిందే, దానికి మేము హామీ ఇస్తున్నాడు। వాళ్ళు ముస్లింలు లోన్ తీసుకుంటేనట హామీ ప్రభుత్వం ఇస్తాడట, కాంగ్రెస్ వాళ్ళు ప్రభుత్వం ఇస్తాడట రేపు ప్రభుత్వంలోకి వస్తే। ఇక దీనికంటే అన్యాయం ఏమైనా ఉందా? బ్యాంకులు ఇవ్వాల్సిందేనట రుణాలు। ఇక విద్య, ఉద్యోగం, వ్యాపారం, సేవలు, క్రీడలు, కళలు మరియు ఇతర రంగాలలో పెరుగుతున్న అవకాశాలలో పూర్తి ప్రయోజనాన్ని పొందడానికి ముస్లిం మైనారిటీలకు చెందిన విద్యార్థులు, యువతను మేము ప్రోత్సహిస్తాం మరియు సహాయం చేస్తాం। మరి మనకెందుకు చేయాలన్న సహాయం? మనకెందుకు చేయాలి? ఇదేం కొత్త కాదు। వాళ్ళ ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ 9 డిసెంబర్ 2006 నాడు ఆయన మాట్లాడిన మాటలు మైనారిటీలు మరీ ముఖ్యంగా ముస్లింలు ఖచ్చితంగా సాధికారతను పొందడానికి ఎట్టి పరిస్థితులలోనూ మనం వినూత్న ప్రయాణాలు సిద్ధం చేయాలి। అభివృద్ధి ఫలాలు ముస్లింలకు సమానంగా పంచబడాలి। మన వనరులు అన్నింటిపైన అందరికన్నా ముందు
ముస్లింలకి మొదటి హక్కు దక్కాలి. వినూతన ప్రణాళికలు సిద్ధం చేస్తారట. మన ఎన్ఆర్ఐల కోసం ఎన్నడూ ప్రణాళిక సిద్ధం చేయలే. మరి కాంగ్రెస్ వాడు ఇన్నేళ్ళు పాలించిండు, వాళ్ళే కరెక్ట్ పాలించుంటే ఇలా లక్షలాది మంది ఎన్ఆర్ఐ సోదరులు గల్ఫ్లలో ఉండరు కదా. ఇప్పుడు అందుకనే చెప్తా ఉన్నా, ఇది ఈ సమయం శ్రీరాముల వారు అయోధ్యకు వచ్చిన సమయం. యహీ సమయ హే, సహీ సమయ హే. ఇదే సమయంలో మనం సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ మనం ఇంప్లిమెంట్ చేసుకోవాలా, ఎన్ఆర్సీ ఇంప్లిమెంట్ చేయాలా, ఇక్కడ ఉన్న బంగ్లాదేశ్ రోహింగ్యాలని మొత్తం ఇడికి వెళ్ళగొట్టాలా, అదే రకంగా పాపులేషన్ కంట్రోల్ చేసుకోవాలా, అదే రకంగా యూనిఫామ్ సివిల్ కోడ్ తీసుకొచ్చి మన అందరు హిందువుల భవిష్యత్తును కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరూ శ్రీరాములు వారు ఇక్కడికి వచ్చిన సమయం ఇది. ఇదే సమయం, యహీ సమయ హే, సహీ సమయ హే. మన జీవితంలో అతిపెద్ద అతి ముఖ్యమైన ఎన్నిక ఇది. మన కాంగ్రెస్ అభ్యర్థి ఏం తక్కువ కాదు. మొన్న టోపీలు పెట్టిండు, రోడ్ ఎక్కిండు. బంగ్లాదేశ్ వాళ్ళకి రోహింగ్యాలకు కూడా ఇక్కడ పౌరసత్వం ఇవ్వాలంటున్నాడు. కాబట్టి ఇటువంటి వాళ్ళందరినీ కూడా మనం ఇవాళ తరిమి కొట్టాల్సిన అవసరం ప్రతి ఒక్క భారతీయుడికి ఉంది, మన అందరికి ఉంది అని తెలియజేస్తూ, రానున్న కాలంలో నరేంద్ర మోడీ గారికి పెద్ద ఎత్తున మనం బయటికి వచ్చి ఓటు వేయాల్సిన బాధ్యత మనది. కమలం భూమి మీద పెద్ద ఎత్తున ఓట్లేసి గెలిపించాల్సిందిగా మీ అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. భారత్ మాతాకి.